హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా క్యాబేజీ 65 అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఇలా క్యాబేజ్ అంతా కూడా ఇలా సన్నగా తురిమేసుకున్నాను అనమాట. ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు అయితే శనగపిండి, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి, టేస్ట్కి తగినంత సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకొని ఈ పొడి పిండి అంతా కూడా క్యాబేజ్కి పట్టే విధంగా ఇలా కలుపుకోవాలన్నమాట. వాటర్ అయితే యాడ్ చేయకూడదు. ఇలా మొత్తం కలిసేలా కలిపిన తర్వాత ఇందులో కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇదంతా కూడా కలిసేలా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇదంతా గట్టిగా కలుపుతూ మనమైతే కలుపుకోవాలి. ఈ కారం, ఉప్పు అవన్నీ పట్టే విధంగా ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. వాటర్ అయితే ఎక్కువ పట్టదు, చూసుకుంటూ వేసుకోండి. ఇదంతా ఇలా చూసారా, కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసి ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని అయితే పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇలా మనం పకోడీ టైపు వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా ఉంటుంది. అలాగే 10 మినిట్స్లో చేసుకోవచ్చు అన్నమాట ఈ స్నాక్ అయితే. ఇదంతా కూడా వేసేసి మనం అటు ఇటు మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, మనకైతే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అన్నమాట. క్యాబేజ్ ఒక్కటి ఉంటే సరిపోతుందన్నమాట. మనమైతే ఈజీగా చేసుకోవచ్చు ఇలా. చూసారా, ఇలా అన్నీ కూడా ఇదే విధంగా వేసుకొని కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనమైతే బౌల్లోకి వేసుకోవడమే. ఈవినింగ్ టీ టైంలో అయితే చాలా సూపర్గా ఉంటుంది. మనకు బయట వర్షం పడుతుంటే ఇలా వెంటనే చేసుకోవచ్చు అన్నమాట 10 మినిట్స్లో. చూసారా, అన్నీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని మనం కావాలంటే ఇలా పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కావాలంటే కరివేపాకు కూడా ఇలా ఇదే విధంగా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే ఫ్రై చేసి వేసుకున్నాను. చూసారా, అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చాలా క్రిస్పీగా వస్తుంది, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదన్నమాట. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.